నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని జోహరాపురంలో ఉన్న క్రైస్తవుల శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకంను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని 18వ వార్డు పరిధిలో ఉన్న జోహరాపురం కేసీ కెనాల్ పక్కన ఉన్న క్రైస్తవుల సమాధుల స్థలంలో 18 లక్షల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు క్రైస్తవ మత పెద్దలు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే జోహరాపురం వద్ద ఉన్న క్రైస్తవుల సమాధుల తోటకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. దీనికి సంబంధించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని అడిగారని, వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కర్నూలు నగరంలో పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా గౌరవం లభించేలా కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్రంలో రానున్న కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగాలని, అప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. తమకు కేవలం కర్నూలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చామని వివరించారు. తమకు తరాలకు సరిపడా ఆస్తులు ఉన్నాయని, అయినప్పటికీ కేవలం కర్నూలు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. కర్నూలు నగరంలో కర్నూలు మెడికల్ కళాశాల వద్ద ఉన్న రహదారి స్థలానికి సంబంధించిన అంశాన్ని ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా సామరస్య పూర్వకంగా పరిష్కరించామని చెప్పారు. ఇది కేవలం తన లాంటి నాయకుడు ఉంటేనే సాధ్యపడుతుందని వివరించారు. ఈ విషయంలో కొందరు రాజకీయం చేయాలని ప్రయత్నించారని, కానీ అలాంటి అవకాశం లేకుండా సమస్యలు పరిష్కరించామని చెప్పారు. అలాగే కర్నూలు నగరంలోని ABC క్యాంపులో ఎకరా 70 కోట్ల రూపాయల విలువ గల 140 ఎకరాలకు పైగా స్థలం ఉందని, దానిని అభివృద్ధి పరిస్తే కర్నూలు రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. ఈ విషయంలో కూడా కొందరు తనపై విమర్శలు చేశారని, అభివృద్ధి చేస్తున్నా అందుకే తనపై విమర్శలు వస్తున్నాయని వివరించారు. ఇలాంటి వాటిని లెక్క చేయకుండా కర్నూలు అభివృద్ధికి ధ్యేయంగా ముందుకు సాగుతామని వివరించారు. అనంతరం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని వివరించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు మాట్లాడుతూ, తమ శ్మశాన వాటిక అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా టీజీవీ కుటుంబం సేవలు అందిస్తోందని వివరించారు. సోదరులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈ విషయంలో ఏదైతే ల్యాండ్ అనుకోండి, లేకపోతే ఈరోజు ఈ బిల్డింగ్ అనుకోండి, పక్కన టాయిలెట్స్, రోడ్స్, ఇవన్నీ అన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందండి. తెలుగుదేశం పార్టీ ఆర్ ఎన్డీఏ, లాస్ట్ టైం ఎన్డీఏ 2014 to 19, మరి ఇప్పుడు 24 నుంచి ఈ లాస్ట్ 1.5 yearలో దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టినామండి. ఇక్కడ అందరికి తెలియాలి, ఇది ఎన్ని కష్టాలున్నా వీ హావ్ బీన్ డూయింగ్. ఖజానా అంతా 19 నుంచి 24లో ఖజానా ఖాళీ చేసిపోయినారు ప్రీవియస్ ప్రభుత్వం. అయినా కూడా ఏవేవి అవుతున్నాయో అవన్నీ చేసుకుంటూ పోతున్నాం. అన్ని వార్డులలో అన్ని ఇష్యూస్ తెలుసుకొని, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమి ఇంపార్టెంట్, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని, ఈరోజు కూడా రివ్యూ జరిగినప్పుడు 1, 2, 3 పాయింట్స్ బెస్ట్ అక్కడ చేయాల్సింది ఏవి ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరితో వార్డ్ ఇన్ఛార్జ్లు కానీ అక్కడ ప్రజలతో మాట్లాడి ఈరోజు ఐడెంటిఫై చేసి ప్రతి వార్డులో కూడా 3 ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. చదువుకునేవాడు, తెలివి ఉండేవాడు, డబ్బు ఆశించకుండా ఉండే వాళ్ళే చేయగలుగుతారు. అది మనసులో పెట్టుకోవాలి. ఎవరు ఎంతమంది చెప్పారు అసలు దాన్ని టచ్ చేయొద్దు భరత్, ఎందుకు ఊరికే అని. నేను స్ట్రాటజిక్గా, ప్లాన్డ్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నొప్పి లేకుండా సార్ట్అవుట్ చేశాను. నేను ఎప్పుడైనా అట్లాగానే చేస్తాం. ఈవెన్ డెవలప్మెంట్ టువర్డ్స్ కిడ్స్ వరల్డ్ నుంచి కూడా రోడ్డు అక్కడ కూడా చాలా బ్లాక్ ఉంది. అక్కడ కూడా కొన్ని వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళతో డిస్కస్ చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడి సార్ట్అవుట్ చేస్తామని చెప్పిన. ఇప్పుడు బీ క్యాంప్, సి క్యాంప్లో కూడా హైకోర్టు బెంచ్, ఎందుకంటే అక్కడ
రావాలి. అక్కడ దాదాపు 70 కోట్ల పైన ఉండే వాల్యూ ఉండే ఎకరా అది. ఒక్కొక్క ఎకరా దగ్గర 130-140 ఎకరాల పైన ఉందన్నారు. 160 ఇంకా క్లారిటీగా వస్తే ఎంత అవుతుంది చెప్పండి, మీరే లెక్కేయండి. మనము డెవలప్ చేసుకోవాలి కదా, కర్నూలుని బాగా అభివృద్ధి చేయాలి కదా, అవకాశం వచ్చినప్పుడు చేయాలా. చెట్టు పైన పండ్లకి ఎప్పుడు వేస్తారండి? పండ్లు ఉంటేనే రాళ్ళు వేసేది, లేకపోతే రాళ్ళు వేయరు కదా, అవునా కదా? పని చేసేవాడిని కాబట్టి నా మీద వేస్తూనే ఉంటారు. పని చేయకుండా ఊకో కూర్చున్నాం ఇంకో ఏది ఉండదు. తర్వాత లాస్ట్ 5 ఏళ్ళ తర్వాత ఏం చేసినారా భరత్ నువ్వు అని అడుగుతారు, అవునా కదా? పని చేసేటప్పుడే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏదో పట్టుకొని ఏదో మాట్లాడాలా. నేను చెప్పింది ఏంది, వాళ్ళు అర్థం చేసుకుంది ఏమి, పొలిటికల్గా ఏ సబ్జెక్ట్ని చేయరాదు అని చెప్తాను. ఆ బీ క్యాంప్ వాళ్ళు లేకపోతే సి క్యాంప్లో ఉండే వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మేము ఎంత పెద్ద ఇష్యూని సింపుల్గా నీట్గా సార్ట్అవుట్ చేయగలిగినాం మెడికల్ షాప్స్ దగ్గర. ఎంత ట్రై చేశారు అపోజిషన్ వాళ్ళు, దాన్ని రచ్చ చేయాలా, భరత్కి బ్యాడ్ నేమ్ తేవాలా, చాలా ట్రై చేశారు. ఇండస్ట్రీస్ ఇంతకుముందు ఎప్పుడైనా వేలది, అసలు 100 కోట్లు 200 కోట్లది కర్నూలుకి ఎప్పుడైనా వచ్చిందా చెప్పండి? మా ఇండస్ట్రీ తప్ప 10,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఎవరికండి లాస్ట్కి ఎవరికి లాభము? మీ పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరన్నా పిల్లలు చదువుకోని వాళ్ళు ఉండంటేనో వాళ్ళకి రేపు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడే ఎక్కడో పంపించకుండా ఇక్కడ ట్రై చేసేదానికి అవకాశం ఉంటుంది. అది 10,000ది నేను ఇంకా కష్టపడి ఎట్లయినా ఈ 5 ఏళ్లలో ఒక 50,000 కోట్లన్నా పెట్టుబడులు వచ్చేదానికి కష్టపడి తేవాలా అనే ఉద్దేశం నాతో ఉంది. దాని తగ్గట్టుగా చంద్రబాబు గారు కూడా లేదు, ఇది బ్యాక్వర్డ్ రీజియను రాయలసీమ అండ్ ఎస్పెషలీ కర్నూలు డిస్ట్రిక్ట్ మనం బాగా ప్రోత్సాహం చేయాలా, ఏది వీలైతే అది ఇది అని ఎప్పుడైనా సార్తో మాట్లాడితే లేదు భరత్ చేయాలా అని చెప్తారు. క్రిస్టియన్ సోదరుమణులు పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేయడం జరిగింది. నాకు బాగా తెలుసు, అది నాకు బాగా మైండ్లో ఉంది. అదే రకంగా నా పైన ఉండాలనేదే ఆశిస్తున్నా. ఎందుకంటే కొన్ని వార్డ్స్లో అంతా మాకు అప్పుడే తెలుస్తుంది ఏ బూత్లలో ఎక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ ఉండే దానిలో అంతా కూడా ప్లస్లు చాలా పాజిటివ్గా వచ్చింది. సో అవన్నీ మైండ్లో ఉంది నాకు. మీరు కూడా ఏదన్నా ఉన్నా సబ్జెక్ట్ రండి, మా ఆఫీస్ ఉంది, నేను ఉన్నా, డిస్కస్ చేయండి. ఇట్లా చేసుకునేదానికి పద్ధతిగా పోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, జై హింద్. దయ ఉంచి మంచి స్థలం ఇచ్చారు. చాలా ప్రాముఖ్యం క్రైస్తవులకు సమాధుల తోట. ఆ సమాధుల తోటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా రోడ్డు బాగుండాలి. కనుక దారిని మాకు చక్కగా మీరు అనుగ్రహించినట్లయితే, సహాయం చేసినట్లయితే మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోమని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకా రానున్న దినాలలో క్రైస్తవ సంఘాలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి మేము ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినప్పుడు మా యొక్క సంఘ కాపరులు కానీ సంఘ పెద్దలు కానీ మా అవసరాల నిమిత్తమై మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి కన్సర్న్ రెస్పాన్స్ ఇచ్చి వారికి అవసరాలు తీర్చవలసిందిగా మిమ్మల్ని అందరి మా అధ్యక్ష మండలంలో కోరుకుంటున్నాను. ఈరోజు భరత్ అయితే ఎక్కడ చూసినా ఏ ఒక్క పైసా వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి కులము మతం అనేది లేకుండా అందరినీ దగ్గర తీస్తూ, అందరినీ ఆప్యాయతగా దగ్గర తీస్తూ, ప్రతి ఒక్కరికి ఆలోచన ఏ విధంగా ఉందో, వాళ్ళకి ఎన్నికలు ఏ వాగ్దానం చేశాడో ఇవన్నీ కూడా ఒకటొకటి తీర్చుకుంటూ పోతున్నాడు. 5 సంవత్సరాలకు కొంతమంది గతంలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఏదో తీర్చే నాదుడు ఈ నియోజకవర్గం లేడు. సంవత్సరన్నర ఈ సంవత్సరన్నరలో ఎన్ని డెవలప్ చేసి చూశాడో చేసి చూపిస్తున్నాడు. కర్నూలు సిటీలో రద్దీగా ఉండేటువంటి హాస్పిటల్ దగ్గర చూసాం మొన్న, ఏది లెక్క చేయకుండా నాకు ఓటు పోతాయా, నాకు ఏదైనా ఇబ్బంది పడుతుంది అనే ఆలోచన లేదు. కర్నూలు అభివృద్ధి చెందాలా, కర్నూలు అభివృద్ధి విషయంలో ఏ ఒక్కరికి ఇబ్బంది కాకూడదు. చిన్నపిల్లలు పోతున్న స్కూల్ పిల్లలు యాక్సిడెంట్ చనిపోవడము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క 7 షాపులు తీయించి వాళ్ళకు కూడా నచ్చజెప్పి వాళ్ళని సంతోషపరుస్తూ ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా ఈరోజు చూసాం. ఎక్కడ ఆగకుండా బస్సులు వెళ్ళిపోతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని జరుగుతున్నాయంటే టీజీ భరత్ ముందు చూపు జాగ్రత్త గల వ్యక్తి అనేది అర్థమవుతా ఉంది. అన్ని కులస్తులకు ఇవాళ ఏ ఒక్క కులస్తునికి ఇబ్బంది పెట్టకుండా అందరినీ ఒకే విధంగా చూస్తూ ముందుకు పోతున్నట్టు భరత్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనందరూ సపోర్ట్ ఇస్తే ఇంకా కర్నూలు డెవలప్ అవుతుంది. పక్కనే ఓర్రకొల్లు ఉంది, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ భారీ పరిశ్రమల శాఖ ఉంది కాబట్టి ఆయన ఎన్నో పరిశ్రమలు తెస్తున్నారు. యువతకు చదివినటువంటి విద్యార్థులకు ఇవాళ చదివిన డిగ్రీలు చదివిన
ఉద్యోగాలు లేకుండా ఎంతో మంది ఇలా అడ్డదారులు దొక్కుతూ ఎన్నో జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పిస్తున్నారంటే నిజంగా కూడా ముందు చూపు జాగ్రత్తగా కర్నూలుకు ప్రత్యేకంగా సుమారు 50,000 కోట్ల పైన పరిశ్రమలు ఇలా తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు, జరుగుతున్నాయి. ఇటువంటి వ్యక్తి మీద కూడా నిందలు మోపితే మాత్రం నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ ఒక్క నాయకుడైనా సరే భరత్ అన్యక్రాంతం చేసినా ఏదైనా సరే ప్రభుత్వ సొమ్ము దోచుకున్నా ఏ ఒక్కటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. దానికి నడి బజార్లో వచ్చి ఛాలెంజ్ చేసి మీరు ఏదన్నా మాట్లాడడానికి రాండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మంచి పని చేసేటప్పుడు మనం అందరికీ ఆయన హెల్ప్ ఉండాలి. మనందరూ చేయుతనిస్తే ఇంకా సంతోషంగా కర్నూలు డెవలప్ చేసేదానికి ఆయన ముందుకు వస్తారు తప్ప ఆరోపణలు మాని మంచి పనికి అందరూ పూనుకోవాలని కోరుతున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 45వ వార్డులో నిర్మించనున్న రహదారులు, డ్రైనేజ్ కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలోని 45వ వార్డులో నిర్మించనున్న రహదారి నిర్మాణం, డ్రైనేజీ కాలువల నిర్మాణం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నగరంలోని వివిధ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నామని, వీటిని త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని తెలిపారు. కర్నూలు నగరంలోని దశాబ్దాలుగా పరిష్కరించలేని పలు సమస్యలను తాను పరిష్కరించానని అన్నారు. అనంతరం అదీముద్దీన్ నగర్ లో ఉన్న మసీదులో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మొక్కలు నాటి నీరు పోశారు. మసీదు కమిటీ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను సన్మానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మసీదుకు సంబంధించిన నూతన కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అభినందనీయమని అన్నారు. ఇక్కడ మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అజీముద్దీన్ నగర్ లో మసీద్ కి సంబంధించిన న్యూ కమిటీ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ కమిటీ మెంబర్స్ అంతా, మా కార్పొరేటర్ అందరు ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత న్యూ కమిటీలో ఫుల్ పెయింటింగ్ చేశారు. మసీద్ కమిటీ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ప్లస్ ఇక్కడ సీసీ రోడ్ వేయడము, చెట్లు కూడా గ్రీనరీ పెంచడానికి మసీద్ చుట్టూ ప్లాన్ చేయడం జరిగింది. చాలా మంచి పని చేశారు. వెరీ గుడ్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తే మీ కమిటీకి కూడా మంచి పేరు, ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాము రాజకీయంలోకి వచ్చామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 8వ వార్డులో నిర్మించనున్న రహదారులు, డ్రైనేజ్ కాలువలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని 8వ వార్డు పరిధిలోని దండిగేరి నుంచి పెద్దపడకాన వరకు నిర్మించనున్న సిమెంట్ రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే తాము రాజకీయాలకు వచ్చామని వివరించారు. కర్నూలు నగర ప్రజలు తాము చేస్తున్న అభివృద్ధిని గుర్తించి భవిష్యత్తులో కూడా ఆదరించాలని ఆయన ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో ఉన్న అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. రిడ్జ్ పాఠశాలలో జరిగిన 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ స్కూల్లో ఇఫోరియా 2K25 కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. పాఠశాల సీఈఓ జి గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రులు శ్రీ టీజీ భరత్ హాజరయ్యారు.
కార్యక్రమంలో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం యువనేత గౌరు జనార్దన్ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య, రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టిజి భరత్ విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రపంచ దేశాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతదేశం అని, మన భారతదేశం ఇంకా అభివృద్ధి దశ వైపు దూసుకుపోవాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది అన్నారు. పారిశ్రామిక ప్రగతి నిజమైన దేశాభివృద్ధి అని తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని వస్తూ విద్యార్థి మేధో వికాసమునకు నిరంతరం పాటుపడుతోందని తెలియజేశారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేలా కరికులంలో మార్పులు రాబోతున్నాయని తెలియజేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యా వ్యవస్థపై దృష్టి సారించి ప్రపంచ స్థాయి పోటీ తత్వాన్ని ఎదుర్కోబోయే కరికులంను నిర్దేశించబోతున్నారన్నారు. అనంతరం పాణ్యం యువనేత గౌరు జనార్దన్ రెడ్డి, జి పుల్లయ్య మాట్లాడుతూ, ఉన్నత వ్యక్తిత్వం సొంతం చేసుకోవటానికి సత్ప్రవర్తనతో కూడిన విద్య విద్యార్థులకు కావాలన్నారు. తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ ఎల్లప్పుడూ తల్లిదండ్రుల అనుభవాలను తీసుకుంటూ ముందుకు వెళతామని అన్నారు. జీవీఎం మోహన్ కుమార్ గారు మాట్లాడుతూ, మా విద్యా సంస్థలు ఎల్లప్పుడూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తాయి అన్నారు. విద్యారంగంలో మాకున్న అనుభవాన్ని విద్యార్థుల ఆశయాలుగా మలుస్తూ ముందుకు సాగుతామన్నారు. విద్యారంగంలో మాకున్న అనుభవాన్ని విద్యార్థుల ఆశయాలుగా మలుస్తూ ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిఇఓ సౌమ్య గోపీనాథ్, వైస్ చైర్మన్ జి వంశీధర్, డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజ్ కమల్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాయలసీమలో ఇంకొకటి పాయింట్ చెప్పడం జరిగింది. గర్ల్స్కి స్కూల్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజ్, I don't think any other institution has got from zero class nunchi or degree engineering college or only for girls undedi only Pullaya college lo anta. I think that credit goes to the visionary thought process of Pullaya garu. That is one thing that he was talking about. It's a great thing and the other one point was head boy and head girl. That is a system. Etla point chestarani Mohan garu adugutunte, it's a process. They have to go, they have to do campaign. So our leadership qualities ippudi nunche vallaku develop cheyadam anedi, it's a big thing, it's a great thing. Endukante interest unde vallaku edo appoint chesi marks ekku unnayani cheppedi kaakunda, they have to work, they have to go speak to students, then voting is done anta. The world is changing, artificial intelligence vachesindi. So children have to really be స్మార్ట్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. మేము చదివే టైంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ చిల్డ్రన్, ఈ ప్రెషియస్ టైంలో యూటిలైజ్, హార్డ్ వర్క్ చేయండి, చదవండి, న్యూ థింగ్స్ తెలుసుకోండి, దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. లేదంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. జొమాటో వచ్చినప్పుడు స్విగ్గీ అసలు అవుతుందా లేదు. జొమాటో ఈజ్ లైక్ మోర్ దెన్ a lakh crores valued. Maybe even Swiggy is also more than a lakh valued అండి. అంటే ఆల్ ఓవర్ ఇండియా దెర్ ఇస్ ఎ సర్వే. ఆల్ ఓవర్ ఇండియాలో సర్వే అంతా చేసి రెస్టారెంట్స్ అంతా కూడా కలిపితే అంత చేస్తే ఇట్ ఈస్ నాట్ వాల్యూడ్. బట్ ఆయన జస్ట్ డెలివరీ, మనం చేసే ఫుడ్ని తీసుకుపోయి డెలివరీ ఇచ్చేది పార్ట్నర్ అనమాట. అండ్ నౌ దే ఆర్ వాల్యూడ్ మోర్ దెన్ a lakh crore. సో ఐమ్ జస్ట్ సేయింగ్, ఇట్లాంటివి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మనం ఐడియా, ఒక థాట్ ప్రాసెస్ ఉందనుకోండి, ఫ్యూచర్ విల్ బి. Our visionary leader Chandrababu Naidu has chosen the young team of leaders. Among this young team of leaders, I have observed that there are 2, 3 foreigners are there. ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే యువకులను ఆయన టీంలో మంత్రులుగా తీసుకున్నారు. ఆ యువకులుగా టీంలో తీసుకుంటున్న మంత్రులు ముందు వరుసలో ఎవరున్నారో చూస్తే మీకు అందరికి తెలిసి ఉంటుంది ఎవరున్నారు. నారా లోకేష్ గారు, తర్వాత మన ప్రీతం భరత్ గారు ఉన్నారన్నమాట. చాలా సంతోషం. ఒక సంవత్సరం లోపలనే మనకు ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పనులను మనం గమనిస్తున్నాం. ఎలక్షన్లప్పుడు భరత్ గారితో పాటు నేను ఒక మీటింగ్ హాజరు కావడం జరిగింది. అప్పుడు భరత్ గారు ఒకటి చెప్పారనమాట, మీరు ఆలోచించుకోండి,
మీకు ఎవరు కావాలో. తన గురించి తను చెప్తే ఒకటి చెప్పారు, ప్రపంచంలో ఏ వ్యక్తితోనైనా ఇంటర్వ్యూ కావాలంటే ఒక్క రోజులోనే ఇంటర్వ్యూ తీసుకోవాలన్నారు. మీరు ఈ మధ్య గమనించారు, వైజాగ్లో ఒక ప్రపంచ పారిశ్రామికవేత్తలతో ఒక పెద్ద సమావేశం జరిగిందన్నమాట. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఎవరున్నారు అంటే భరత్ గారు మాత్రం ఉన్నారు. ఒక రాయలసీమ ప్రాంతం నుంచి ఒక మంచి లీడర్, అందులో కర్నూలు నుంచి ఒక మంచి లీడర్ కావాలంటే అది యాక్చువల్గా మనం చేసుకునేటువంటి పుణ్యం అని చెప్పుకోవచ్చు. చిన్న స్కూల్తో స్టార్ట్ చేస్తానని చెప్పేసి మా వాళ్ళు ముందుగా చెప్పాను అనమాట. ఒక చిన్న స్కూల్తో స్టార్ట్ చేసి ఈరోజు ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాం నేను నడిపిస్తున్నానంటే అది కేవలము మా పిల్లల వల్ల మాత్రమే సాధ్యమైంది, కానీ నేనైతే చేసి ఉండేవాడు కానీ నేను సభాముఖ్యంగా ఒప్పుకుంటున్నాను అనమాట. అంటే యువకులను ప్రోత్సహించాలి, యువకులను ముందుకు తీసుకొని పోవాలి. ఇంత వామ్ గా ఈ రోజు ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఇలా స్కూల్ డే ఈవెంట్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ అండ్ కిడ్స్ అందరూ చాలా కల్చరల్ యాక్టివిటీస్ వుడ్ బి దేర్ అండ్ లాట్ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ దిస్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ లాగా ఇట్స్ అ వామ్ ఈవినింగ్. ఐ నెవర్ సీన్ an annual day function to be like such a big form of party where everybody is like అందరూ కూడా మంచి ఒక ఉద్దేశంతో ఎక్కడ కూడా స్ట్రిక్ట్నెస్ లేకుండా ఒక ఆహ్లాదకమైన ఒక ఈ రోజు ఈవినింగ్ ని దీన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడము, మలాంటి వాళ్ళని పిలవడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, ఎవరూ నిరాశ చెందవలసిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమించిన నేపథ్యంలో చైర్మన్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, ఈ నేపథ్యంలోనే అవకాశం ఉన్న వారందరికీ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లుగా నియామకం చేయడం జరిగిందని వివరించారు. బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా విక్రమ్ సింగ్ ఎన్నిక కావటం అభినందనీయమని చెప్పారు. పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి, యువనేత నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. చైర్మన్, డైరెక్టర్ల పదవులు కొద్ది శాతం మాత్రమే ఉండటం వల్ల కొద్ది మందికి అవకాశం దొరికిందని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి రానున్న కాలంలో వివిధ రకాల పదవులు లభించే అవకాశం ఉందని చెప్పారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ముఖ్యంగా నగరంలోని ABC క్యాంపులలో ఉన్న విలువైన స్థలంలో హైకోర్టు బెంచ్ తో పాటు ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేస్తే కర్నూలు నగరం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే ఓర్వకల్లు వద్ద 10,000 కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటు వేగవంతంగా జరుగుతోందని, అనంతరం బొందిలి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు ధన్యవాదాలు తెలిపారు. మన రీసెంట్ గా అక్కడ ఢిల్లీ పోయి సార్ మన స్పోర్ట్స్ మినిస్టర్ గారిని కలచడం జరిగింది. అలాగే మన కర్నూలు ఫండ్ శాంక్షన్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. అది సార్ మన టూరిజం మన స్టేడియం లో కానీ సింథటిక్ ట్రాక్ తేవాలని ఆయన సార్కే ఆలోచన, మన స్టేడియం లో కానీ నాకు ఆలోచన లేదు, డిఎస్డిఓ గారికి ఎవరికి లేదు. సారే పిలిపించుకొని ఆ ఫైల్ ని మూవ్ చేయడం పెట్టుకోండి, నేను ఉన్నాను, నేను చేస్తాను అనడం నిజంగా ఒక విజన్ లీడర్ అంటే అదే. అందుకే ముందు చూపుతో ఒక చంద్రబాబు గారు విజన్ ఉన్న లీడర్, ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే విజన్ ఉన్న లీడర్ కర్నూలుకి భాస్కర్ గారు, వాళ్ళు ఎప్పుడు ముందు చూపుతూనే ఆలోచిస్తున్నారు. అదే అనుకున్నాం మన స్టేడియంలో కానీ మన అడ్వకేట్స్ కానీ వాళ్ళు ఎక్కడ వస్తుంది అనుకుంటుంటే సార్ ఎక్కడో అది గుట్ట మీద ఇస్తా అన్నారు. బట్ వై ఆమ్ ఇన్ పాలిటిక్స్ అది అర్థం చేసుకో. రాజకీయాలు వచ్చింది మన కర్నూలు అభివృద్ధి చేయాలా, పుట్టి పెరిగింది కర్నూలు, ఎంత చేతనైతే అంత డెవలప్ చేయాలా. ఆపర్చునిటీ వచ్చింది, వీ హావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్. ఫ్యూచర్ ఎవరికి తెలియదు. ఇప్పుడు 5 ఏళ్ళు అయితే 100% సాలిడ్. ఫ్యూచర్ ఎట్లా అనేది ఎవరికి తెలియదు. వీ హోప్ 100% పబ్లిక్ లో ఈ రోజు కూడా పర్సెప్షన్ తీసుకొని ఎట్లా ఏమని చెప్తారు, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి లీడర్షిప్ ఇస్ ఫెంటాస్టిక్ అని. సో కొనసాగి రేపు మనకు పార్టీ రావాలా, నేను ఇక్కడ ఎమ్మెల్యే కావాలా, రేపు సేమ్ పోర్ట్ఫోలియో రావాలా, ఇవన్నీ ఉంటాయి.
జస్ట్ ఇమాజిన్ అండి ఇండస్ట్రీస్, నేను అన్న ఇండస్ట్రీస్ 10,000 కోట్లు వర్కులు జరుగుతున్నాయి తెలుసా ఓరోకల్లో. ఎవరన్నా చేశారా ఇంతకుముందు? ఎవరి కోసం అది? నాకేం పర్సనల్గా ఏం చేంజెస్ కాదు. మీ పిల్లలు మీకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడే ఉంటుంది, ఓవరాల్ టర్న్ ఓవర్ పెరుగుతుంది, అంటే ఎకానమీ గ్రోత్ ఉంటుంది, వాళ్ళకి సంపాదన పెరుగుతుంది, ఇక్కడే ఖర్చు పెరుగుతుంది. ఇట్స్ సైకిల్, ద హోల్ సిస్టమ్ విల్ ఇంప్రూవ్. డెవలప్మెంట్ చూస్తున్నారు, చెప్పారు మెడికల్ కాలేజ్ ఎంత స్మూత్ గా సార్ట్ అవుట్ చేశారు. ఏమైనా ఇష్యూ అయిందా? బెస్ట్ అన్నారు. నేను అదే అంటున్నా ఎన్నోసార్లు, నేను మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా కూడా అంత పాజిటివ్నెస్ అంత ఫీడ్బ్యాక్ లేదు. బట్ దిస్ ఒక 400 మీటర్స్ నీట్ గా కరెక్ట్ గా చేసి అట్లా ఎవరికి నొప్పికుండా చేసిందే దాన్ని ఎంతమంది అప్రిషియేట్ చేశారు. ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ కూడా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఎ మోడర్న్ సిటీలో ఏదో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ మన చేతికి వస్తే వీల్ వర్క్. కలెక్టర్ కాంప్లెక్స్, హైకోర్టు బెంచ్ ఆడ పెట్టాలని ఉంది, ఇంకా ఫ్యూచర్ ఏమేమో చేసేదానికి ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ మై పర్సనల్ బెనిఫిట్. అదే అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ ఫర్ మై పర్సనల్ బెనిఫిట్. ఎవరైతే రాలేసే వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా యూ షుడ్ స్పీక్, యూ షుడ్ టాక్, యూ షుడ్ టెల్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. కూర్చొని 10 మంది కూర్చొని మాట్లాడితే చెప్పండి. అవి చేస్తే బాగుంటుంది. మాకు ఇంకా ప్రోత్సాహం ఉన్నట్లుంటుంది, ఇంకా బాగా చేయాలనే తపన ఉంటుంది. విద్యార్థులు మత్తు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. నగరంలో ఈగల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ విభాగాధిపతి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్కే రవికృష్ణ పర్యవేక్షణలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో కర్నూలులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చిత్తారెడ్డి, ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొండారెడ్డి బుర్జు నుంచి ఎస్వి కాంప్లెక్స్ సర్కిల్, ఆర్ఎస్ రోడ్డు, రాజ్ విహార్ మీదుగా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కూడలి వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 400 మంది సైకిల్ తొక్కుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని తెలిపారు. కర్నూలు జిల్లాలో డ్రగ్స్ వినియోగం తక్కువగా ఉండటం సంతోషంగా ఉందని, పూర్తిగా నిర్మూలిద్దాం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈగల్ సంస్థ స్థాపించబడిందని తెలిపారు. డ్రగ్స్ వినియోగం ఆపేందుకు సమాజం కూడా ముందుకు రావాలని కోరారు. డ్రగ్స్ సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి కాల్ చేసి తెలపండి అని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గౌరవ్ చరిత్ర మాట్లాడుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన బాధ్యత ఉందని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్ వల్ల జాతీయ సంపదకు నష్టం, యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, డ్రగ్స్ బారిన పడి యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని తెలిపారు. ఈగల్ ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ అంతం కొరకై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ డ్రగ్స్ నిర్మూలన క్రమంలో పోలీసు శాఖతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను చాటుతూ ప్రజా చైతన్యం కోసం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తున్నాం అని తెలిపారు. ఎవరికైనా డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలి అని విజ్ఞప్తి చేశారు. ఈగల్ విభాగం నేతృత్వంలో జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న సైకిల్ ర్యాలీ ఎంతో ప్రాముఖ్యత కలిగిందని తెలిపారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడమే కాకుండా అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక ఆపరేషన్లు, ఎండ్ కోడ్ మీటింగ్లు కూడా సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. డ్రగ్స్ అనేది సమాజానికి అంటుకునే మహమ్మారి, దీనిని పూర్తిగా తరిమికొట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వద్దు బ్రో అనే సందేశాన్ని గ్రహించి పెద్ద ఎత్తున సమాజంలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలులోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో యువతకు, మహిళలకు అవగాహన కల్పించారు. ఈగల్ టీం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ తగ్గుముఖం పట్టిందన్నారు. డ్రగ్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగా కర్నూలులో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించామని అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు పూర్తిగా అరికట్టామన్నారు. కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈగల్ టీంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసేందుకు రెడ్ క్రాస్ సొసైటీ సిద్ధమవుతోందని తెలిపారు. కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండ్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఈగల్ పోలీస్ అధికారులు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, జిల్లా పోలీసు సిబ్బంది, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ వారి అధికారులు మరియు సిబ్బంది, సెట్కోర్ సిఇఓ గారు, రెడ్ క్రాస్ జిల్లా ఇన్ఛార్జి గోవిందరెడ్డి గారు, సాయి స్పోర్ట్స్ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో డ్రగ్స్ వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళు ఏ మార్పులు వస్తా ఉన్నాయని చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా స్కూళ్లలో కూడా ఈ డ్రగ్స్ పైన పిల్లలకి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు చేసే ఒక చిన్న తప్పు కుటుంబం మీ నాశనం అయిపోతా ఉంది, అలాగే మీ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతా ఉంది. కాబట్టి దానికి దూరంగా ఉండమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తక్కువ బ్రో, కొన్ని రైమ్స్ రాసిన ఇప్పుడే కూర్చొని డ్రగ్స్ వద్దు బ్రో, డ్రీమ్స్ చూడాలా బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, ఫ్యూచర్ మీకు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, లైఫ్ ని లవ్ చేయి బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, స్టడీస్ అండ్ స్పోర్ట్స్ లో గెలువు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, సక్సెస్ కి స్టెప్ వేసి బ్రో. సో ఇట్లాంటి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్ గా క్యాప్చర్ చేసేకి ఎక్కువ. కొంతమంది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్లు డ్రగ్స్ లో మనం దిగినామంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండదండి, ఇది వాస్తవం. చూసా నేను కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు కొన్ని యూట్యూబ్లలో చూసి ఉంటాము. అసలు వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే అర్థం కాదు. సో ఎవరైతే కొంత భాగం ఇప్పుడే ఎస్పీ గారు చెప్తుండ్రి, కర్నూలులో రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ జోన్ గా కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి నంబర్ 1 సెయింగ్. కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ సార్. కొద్దిగా కష్టపడాలి, కొన్ని మీరు రివ్యూస్ రెగ్యులర్ గా చేస్తే ఇంకా కొన్ని చోట్ల ఉంది, అది కూడా 0 అయిపోతుంది అని చెప్పడం జరిగిందండి. నా ఏజ్ 50+ చూపించింది, అంటే నా యాక్చువల్ ఏజ్ కి 50+ చూపించింది. 2 years 8 months, ఇప్పుడు 2 years 8 months బిలో అయిపోయా, అంటే దగ్గర మోర్ దెన్ 5 years ఇన్ అవే 3-4 months లో. అంటే ఎంత బిజీ అన్నా ఉన్నాయండి, ఏమన్నా ఉన్నాయండి, ఈవెన్ 9:30 కైనా 10 o'clock కన్నా ఐ మేక్ ష్యూర్ ఐ గో ఫర్ అట్లీస్ట్ 1 hour జిమ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఐఎమ్ టెలింగ్ యూ, అది ఒక లైఫ్ సైకిల్లో మీరు ఒక పార్ట్ అనుకొని అది యూ షుడ్ ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్. 45 minutes స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి నేను ఈరోజు యాక్చువల్గా నైట్ చాలా లేట్ అయింది, అయినా లేదు ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి రావడం జరిగింది. అండ్ మీరు కూడా యువర్ ఆల్ యూత్, యూ షుడ్ ఎన్ష్యూర్ ఎవరెవరు అయితే ఏదైనా అక్కడ ఉందంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగా రవికుమార్ తో పాటు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రంగా రవికుమార్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రమాణం చేసిన నేపథ్యంలో రంగా రవికుమార్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కె జగదీష్, శ్రీనివాస భట్, లక్ష్మీనారాయణ, ఫోక్సో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసులు, సివి శ్రీనివాస్, శివశంకర్ రెడ్డి, మాజీ 2వ అదనపు మెజిస్ట్రేట్ సత్యనారాయణ రెడ్డి, న్యాయవాదులు వెంకటరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వీర భవన్ కుమార్, శ్రీకాంత్ నాయుడు, రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రంగా రవికుమార్ ను అభినందించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిఏ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్. రేపు విదేశీ కలుద్దాం. అంటే సిటీ న్యూస్.